హలో ఆల్, వెల్కమ్ టు పల్లవి ప్రయాణం. చాలా రోజుల నుంచి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా. ఏం పోస్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ వీడియో పర్ఫెక్ట్గా ఉండాలని ఆలోచిస్తూ డేస్ అలా గడిచిపోయాయి. ప్రతిసారి ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఇంకా బెటర్ కంటెంట్తో స్టార్ట్ చేయాలని పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాను. అలా ఆలోచిస్తుంటే స్టార్ట్ చేయడం మాత్రం జరగలేదు. కానీ ఒక పాయింట్లో అర్థమైంది, పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చూస్తుంటే జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవ్వదని. సో ఫైనలీ ఫస్ట్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం. రీసెంట్గా బెంగళూరు నుండి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నా కోసం మా రాయలసీమ స్పెషల్ రాగ సంగటి అండ్ నాటుకోడి పులుసు ప్రిపేర్ చేశారు. సో ఐ థాట్ ఇంతకన్నా బెటర్ మూమెంట్ ఏముంటుంది మన ఫస్ట్ వీడియో చేయడానికి. కమింగ్ టు రెసిపీ, నాకు బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి మేము ప్రెషర్ కుక్కర్లో ట్రై చేస్తాను. మీకు నచ్చని వెజల్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసి కర్రీ లీవ్స్ అండ్ స్పైసెస్ అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. దెన్ మనం టమాటో అండ్ గార్లిక్, కొత్తిమీర, కాడలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కొత్తిమీర కాడలు పులుసుకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసిన చికెన్ని కుక్కర్లో యాడ్ చేయాలి. సరిపోయేంత సాల్ట్ వేసి 5 to 10 minutes ఇలా మిక్స్ చేయాలి. నెక్స్ట్ కారం, ధనియాల పొడి వేసి కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, సో దట్ కారం వాసన పోతుంది. ఇంకా వాటర్ యాడ్ చేసి 5 విజిల్స్ పెట్టాలి. అంతే, నాటుకోడి పులుసు ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయింది. ప్యారలల్గా రాగి ముద్ద కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా అంతే. అలా ఆ మూమెంట్ని జస్ట్ ఎంజాయ్ చేసి వదిలేయకుండా కెమెరాలో క్యాప్చర్ చేసి ఒక మెమరీలా నా ఫస్ట్ వీడియోగా పోస్ట్ చేసి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మెమరబుల్ స్టోరీస్, సింపుల్ మూమెంట్ అండ్ లైఫ్ జర్నీ కోసం సబ్స్క్రైబ్ చేసి నాతో ట్రావెల్ చేయండి. మీరు రాయలసీమ నాటుకోడి పులుసు అండ్ రాగి ముద్ద ఎప్పుడైనా తిన్నారు?